అందరికీ నమస్కారం అండి. విష్ణు ఎవర్ గ్రీన్ స్టోరీస్కి స్వాగతం. ఇప్పుడు మనం లక్ష్మీ శ్రీనివాస్ గారు రచించిన ఒక చక్కని కథని విందామా? అప్పటికి 4 రోజులుగా ఓ తల్లి కథ సినిమాకు తీసుకెళ్ళమని జయ నన్ను అడుగుతుంది. సామాన్యంగా ఇల్లు కదలదామే. ఎంతో బాగుందని చూసి వచ్చిన వాళ్ళెవరైనా చెబితే తప్ప సినిమాకు తీసుకెళ్ళమని అడగదు. నా చాలని సంపాదన జీవితంలోని అతి సాధారణమైన కోరికలకు కూడా ఆమెను దూరంగా ఉంచుతుందేమోనని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది. నిజానికి సినిమాకి వెళ్ళడం నాకు అంత ఇష్టం లేకపోయినా ఎప్పుడు అంతలా అడగని జయ మాట కాదనలేక ఆ రోజైనా ఆమె కోరిక తీర్చాలని సాయంత్రం ఆఫీస్ నుంచి కొంచెం తొందరగా ఇల్లు చేరుకొని జయను మా 3 పిల్లల్ని ప్రయాణం చేశాను. పావు గంటలో మేమంతా సిద్ధమై మా వీధి మలుపు తిరిగి మెయిన్ రోడ్డు మీదకొచ్చేసరికి అనంతరావు ఎదురుపడ్డాడు. వాడు నా రెండో అన్న కొడుకు. ఏదో టెక్నికల్ కోర్సు పాస్ అయి ఉద్యోగాల వేటలో ఉన్నాడిప్పుడు. ఇదేనా రావడం? అక్కడంతా బాగున్నారా అన్నాను పలకరింపుగా. వాడు తలూపి, ఎంప్లాయ్మెంట్ కార్డు రెన్యువల్ కోసం మధ్యాహ్నమే వచ్చాను నేను. మీరంతా ఎక్కడికి బయలుదేరారు అన్నాడు నవ్వుతూ. ఓ తల్లి కథ సినిమాకెడుతున్నాం, నువ్వు కూడా రా అని అటుగా పోతున్న 2 ఖాళీ రిక్షాలను ఆపు చేశాను. జయ పిల్లలు ఆనందంతో ఒక రిక్షాలో ఎక్కి కూర్చున్నారు. నేను మరో రిక్షాలోకి ఎక్కబోతుంటే మా అమ్మ నొక్కదాన్ని ఇంట్లో వదిలేశారా చిన్నాన్న అన్నాడు హఠాత్తుగా అనంతరావు. వాడి మాటలు నాకేం అర్థం కాలేదు. ఏమిటి నువ్వనేది? మా అమ్మ మీ ఇంటి దగ్గరే ఉంది కదా అన్నాను రిక్షాలో పెట్టిన కాలు బయటకు తీసి అయోమయంగా వాణ్ణి చూస్తూ. మా అమ్మ అక్కడ ఉండటం ఏమిటి? నిన్న ఇక్కడకు వచ్చేసినట్టు అమ్మ నాతో చెప్పింది అన్నాడు ఆశ్చర్యంతో వాడు. నా గుండెలు జల్లుమన్నాయి. మా అమ్మ మీ ఇంటికి వచ్చి 3 వారాలే కదరా అయింది. అయినా మీరెవరూ తోడు లేకుండా మా అమ్మ ఇక్కడికి ఎలా వస్తుంది? ఇంతకీ అసలేం జరిగింది అన్నాను ఆందోళనగా. మా మాటలు వింటున్న జయ పిల్లలు రిక్షా దిగిపోయారు. సనుక్కుంటూ వెళ్ళిపోయారు రిక్షా వాళ్ళు. జరిగిందేమిటో నాకు తెలీదు. నిన్న ఉదయం బయటకు వెళ్ళి మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి మా అమ్మ కనిపించలేదు నాకు. అమ్మని అడిగితే మీ దగ్గరకు వెళ్ళిపోయినట్టు చెప్పింది. ఎవరినైనా తోడిచ్చి పంపించిందేమోనని నేను అనుకున్నాను అన్నాడు కంగారు పడుతూ అనంతరావు. వాడు చెప్పింది విన్న మరుక్షణం నుంచి నా మనసులో లేదు. ఏదో కీడు జరిగిందన్న భావన నన్ను వెన్ను తట్టి హెచ్చరిస్తుంది. స్తబ్దులై నిలుచున్న జయను పిల్లల్ని జాలిగా చూసి సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాం. ఈ విషయం వాళ్ళింటి దగ్గర చెప్పడానికి అనంతరావు వెంటనే వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో తెలియని అయోమయావస్థలో పడిపోయాను నేను. ఎడతెగని ఆలోచనలు ఒక్కసారిగా ముసురుకొని నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి వేస్తున్నాయి. అమ్మ మామూలు స్థితిలో ఉంటే నేనింత హైరానా పడవలసిన అవసరం లేకపోను. పెద్దన్నయ్య చనిపోయినప్పటి నుంచి ఆమెకు కొంచెం మతిస్థిమితం లేదు. అమ్మకు నేనే ఆఖరివాణ్ణి. మా చిన్నతనంలోనే మరో స్త్రీ ఆకర్షణలో పడి మా తండ్రి మమ్మల్ని వదిలి ఆమెను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలున్నాడో చచ్చాడో ఈనాటికి తెలియదు. ఆ దౌర్భాగ్యుడు తను పోతూ మమ్మల్ని తప్ప అమ్మకేం మిగిల్చలేదు. అప్పటి నుంచి అమ్మ పడరాని కష్టాలు పడి మమ్మల్ని పెంచి మా జీవితాల్ని ఓ కొలిక్కి తీసుకొచ్చింది. తల్లికి చిన్న కొడుకంటే అమితమైన ప్రేమ ఉంటుందని పెద్దల వాక్కు. చిన్న కొడుకునైనా నా మీద అమ్మకు ప్రేమ లేదని చెప్పలేను, కానీ అమ్మకు మాత్రం పెద్ద కొడుకంటే అంతులేని ప్రేమ ఉండేది. చిన్నతనంలోనే చదువుకు స్వస్తి చెప్పి కూలీ నాలీ చేస్తూ కొంతలో కొంత అమ్మకు సహాయపడేవాడు అన్నయ్య. అలాగే తలదాచుకునేందుకు చిన్న ఇల్లు కూడా అమర్చగలిగింది అమ్మ. విసుగు విరామం లేకుండా నిరంతరం తిరిగిపోయే కాలచక్ర ప్రభావంతో అపూర్వమైన అమ్మ ప్రేమానురాగాలతో మేము పెద్దవాళ్ళమయ్యాం. అందరికీ పెళ్ళిళ్ళై ఎవరికి వారు వేరుపడి పిల్లలు పుట్టినా అమ్మ మాత్రం అన్నయ్య దగ్గరే ఉండేది. పెద్దన్నయ్య బ్రతికి ఉంటే అసలు ఈ రోజున ఈ సమస్య ఉత్పన్నమై ఉండేది కాదు. క్యాన్సర్ వ్యాధికి గురైన వదినకు ఆమె ఆరోగ్యం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేస్తూ తన 4 పిల్లలతో పాటు అమ్మను తనే చూసుకునేవాడు అన్నయ్య.
తను బ్రతికున్నంతకాలం మీరు అమ్మను చూడ్డం లేదురా అని ఎన్నడూ ఒక్క మాట అని ఎరగడు. పైగా అమ్మను ఈ ఇంటి గడప దాటనివ్వను. మీ బ్రతుకులేవో మీరు బ్రతకండి, ఎప్పటికైనా నా చేతుల మీదుగానే అమ్మను బూడిద చెయ్యాలి అనేవాడు అన్నయ్య. అలాంటి మనిషి వదిన క్యాన్సర్కు బలి కావడంతో పిచ్చివాడే ఆమె మీద ప్రేమను చంపుకోలేక వదిన పోయిన 4 నెలలకే తను జీవితయాత్ర ముగించాడు. తననెంతో ప్రేమగా చూసుకునే కొడుకు కోడలు చనిపోవడంతో అమ్మ మనస్సు తీవ్రంగా గాయపడింది. ఆ గాయానికి మందులు వాడిన ఫలితం శూన్యమైంది. అప్పట్నుంచి అమ్మ అదే ధ్యాసతో కృంగిపోయింది. చెట్టంత మనిషి తన కళ్ళెదురుగా గుప్పెడు బూడిదైపోవటం ఆమెకు భరించశక్యంగానిదైపోయింది. ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయేది. పిలవగా పలకడం, పరీక్షగా చూస్తే తప్ప ఎదుటి వాళ్లను పోల్చలేకపోవడం, ఒంటి మీద బట్ట ఉందో లేదోనన్న గ్రహింపును కోల్పోవడం, ఇలాంటి మతి స్థిమితం లేని లక్షణాలు అమ్మను ఆవరించుకున్నాయి. అలాంటి స్థితిలో అమ్మను చూడాల్సిన బాధ్యత మా ఇద్దరి మీద పడింది. మా బ్రతుకులు మాకే భారంగా ఉన్న పరిస్థితులు. పెద్దన్నయ్యల అమ్మను ఒకరి వద్దనే ఉంచుకునేందుకు సహకరించలేదు. ఆనాటి నుండి అమ్మ మా ఇద్దరి వద్ద చెరో నెల ఉంటుంది. నెల పూర్తి కాగానే మా వాడితో అమ్మను అన్నయ్య దగ్గరకు పంపించటం, అలాగే అక్కడి నుంచి ఎవరో ఒకరు మా వద్దకు తీసుకొచ్చి దిగబెట్టడం జరుగుతుంది. అమ్మకు మతి సరిగ్గా లేని కారణంగా ఇలా చేయాల్సి వస్తుంది. ఆమె బాగున్న రోజుల్లో ఒంటరిగానే ఎక్కడికైనా వెళ్ళి వచ్చేది. ఇప్పుడు బస్సెక్కి వెళ్ళవలసిన ఊరు పేరు చెప్పడం కూడా అమ్మకు తెలియకుండా పోయింది. ఇవన్నీ వదినకు తెలియని సంగతులు కావు. తెలిసి వదిన ఎందుకిలా చేసింది? అక్కడ బస్సెక్కితే మా ఊరు రావడానికి 1.5 గంట కంటే ఎక్కువ సమయం పట్టదు. అలాంటిది నిన్న ఉదయం బయలుదేరిన అమ్మ ఏమైంది? ఎక్కడకు వెళ్ళిపోయింది? అంతులేని ఆలోచనల మధ్య కారు చీకట్లో కాంతి రేఖల నాలో తలుక్కున చిన్న మెరుపు మెరిసింది. జయతో చెప్పి అప్పటికప్పుడు మా ఊరు బయలుదేరాను. అక్కడ మేమెవరం లేకపోయినా పెద్దన్నయ్య పిల్లలు ఎన్నో ఏళ్లపాటు మాకు నీడనిచ్చిన ఇల్లు ఉన్నాయి. పిల్లల మీద, ఆ ఇంటి మీద అమ్మకు అంతులేని మమకారమని నాకు తెలుసు. ఎంత మతిస్థిమితం లేకపోయినా ఆ ఇల్లు వాళ్ళకు వదిలేయండిరా అని అమ్మ అప్పుడప్పుడు అనేది. తప్పనిసరిగా అమ్మ అక్కడికి వెళ్ళుంటుందన్న నమ్మకంతో 2 గంటల తర్వాత ఊళ్ళో బస్కి ఇంట్లోకి అడుగు పెట్టాను. నిమిషం తర్వాత నా నమ్మకం నీరు కారిపోయింది. మా అమ్మ కనిపించడం లేదన్న సంగతి తెలియగానే వాళ్ళంతా కంగారు పడ్డారు. ఆ చుట్టుపక్కల వెతకమని వాళ్లకు చెప్పి అక్కడ నుండి మా చిన్నన్నయ్య ఊరు చేరుకున్నాను. నేను వెళ్ళేసరికి అనంతరావు తమ్ముడు 6 ఏళ్ల బుచ్చిబాబు అన్నం తింటున్నాడు. మిగిలిన వాళ్ళ జాడ లేదు. మీ నాన్న అన్నయ్య ఏరి వాణ్ణి అడిగాను. ఇంకా ఇంటికి రాలేదు అన్నాడు బుచ్చిబాబు. మరి మా అమ్మేదిరా బుచ్చి? అనుకోకుండా ఆ ప్రశ్న నా నోటి నుండి వెలువడింది. కోపగించి మీ ఇంటికి వచ్చేసిందంట కదేటి అన్నాడు నోరు సాగదీసుకొని బుచ్చి. ఎందుకు కోపం వచ్చిందిరా బుచ్చి? బుజ్జగింపుగా అడిగాను. మా అమ్మకు విరేచనాలవుతుంటే బట్టలు పాడవుతున్నాయని అమ్మ కోపంగా మాట్లాడింది. మా అమ్మ ఏదో అంటే అమ్మ కర్ర తీసుకొని మా అమ్మ వీపు మీద కొట్టింది. మా అమ్మ ఏడుస్తూ సంచి తీసుకొని వెళ్ళిపోయింది. వాడింకా ఏదో చెబుతున్నా ఆ మాటలు నాకు వినిపించలేదు. ఎంత దారుణం! అమ్మను అలా బాధ పెట్టడానికి వదినకు చేతులు ఎలా వచ్చాయి? బాధతో నా మనస్సు విలవిల్లాడింది. నా కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఆ మరుక్షణమే కోపంతో నా నరాలు ఉప్పొంగాయి. సరిగ్గా అప్పుడే వదిన లోపలికొచ్చి, అత్తయ్య కనిపించారా మధు అంది నన్ను చూస్తూనే. నా ఒళ్ళు మండిపోయింది. కనిపించారు, ఆ శుభవార్త చెప్పడానికే వచ్చాను అన్నాను అతి కష్టం మీద కోపాన్ని నిగ్రహించుకుంటూ. వదిన తెల్లబోయి మరుక్షణం నా మాటల్లోని వ్యంగ్యాన్ని గ్రహించి తను నా వైపు తీవ్రంగా చూసింది. అమ్మకు మతి లేదని వెంట మనిషినిచ్చి పంపాలని నీకు తెలియదా అన్నాను. తెలుసు బాబు. ఎందుకు తెలియదు? పంపడానికి 1 వారం రోజులు గడువు ఉందని కూడా తెలుసు. మేము తినో తినకో ఆవిడకు పెడుతున్నాము. తిన్న దగ్గర నుండి బట్టలు పాడు చేసుకుంటుంటే ఎలా ఓర్చుకునేది? ఓర్చుకోలేక నిన్న చిరాకు పడ్డాను అంతే. ఆవిడకు రోషం పొడుచుకొచ్చి
నీ దగ్గరకు వెళ్ళిపోతానని పట్టుబట్టి కూర్చున్నారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. మీ అన్నయ్య ఏమో చేస్తున్న వ్యాపారం స్థిరం లేదని ఆ గొడవలో పడి తిరుగుతున్నారు. సమయానికి ఇంట్లో ఎవరూ లేరు. నా దగ్గర 4 రూపాయలుంటే ఇచ్చి పంపించాను అంది తేలిగ్గా. వదిన నిజం చెప్పడం లేదన్న విషయం నాకు స్పష్టమైంది. ఒంట్లో బాగుండని మనిషిని నిర్దాక్షిణ్యంగా కొట్టి వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకున్న వదిన అసలు ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. అంతలోనే అన్నయ్య వచ్చాడు. జరిగిన సంగతి తెలియగానే అన్నయ్య మొహం కోపంతో జేవురించింది. నోటికొచ్చినట్టు వదినను తిట్టిపోశాడు. ఆవిడెందుకో ఏడుపు మొదలుపెట్టింది. చెయ్యవలసింది చేసి ఏమీ ఎరగనట్టు ఏడవడం కొందరాడవాళ్ల లక్షణం. అంతటితో ఆగకుండా అత్తగారు ఏమైపోయారో, ముసలిదాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టానని అందరూ నన్నాడిపోసుకుంటారు అంటూ ఏడుపు స్థాయిని మరింత పెంచింది. ఆపుకోలేని కోపంతో అన్నయ్య వదిన మీదికి చెయ్యెత్తాడు. ఆ చేతిని పట్టుకొని అన్నయ్యను శాంతింపజేసి, ఇప్పుడు ఆవేశపడి చెయ్యగలిగింది లేదు. అమ్మ కనిపించకపోతే తెలిసిన వాళ్ళంతా మనల్ని దుమ్మెత్తి పోస్తారు. దున్నపోతుల్లా ఇద్దరుండి కాటికి కాళ్ళు చాచుకున్న ముసలిదాన్ని కాలం తీరే వరకు చూడలేకపోయారని చెవులు కొరుక్కుంటారు. అందుచేత ఆవేశం కట్టిపెట్టి ఏం చెయ్యాలో ఆలోచించు అన్నాను. అమ్మ వెళ్తానంటే మామూలుగా మనిషిని తోడిచ్చి పంపించిందనే నేను అనుకుంటున్నాను మధు. ఇలా జరిగిందని నాకింతవరకు తెలియదు. ఇప్పుడేం చేద్దామంటావు అని నన్నే ప్రశ్నిస్తూ అన్నయ్య దిగాలు పడి కూర్చుండిపోయాడు. నేనేం మాట్లాడలేదు. మా మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది. అప్పటికి రాత్రి 10 దాటిపోయింది. సమయం గడుస్తుందే కానీ ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. ఏది చెయ్యడానికైనా అమ్మ ఫోటో కూడా మా దగ్గర లేదు. ఊరూరు తిరిగి గాలించడం తప్ప మరో గత్యంతరం లేదనిపిస్తుంది. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు పోవడం అంటే ఏమిటో ఆ క్షణాన నాకు తెలిసొచ్చింది. దగ్గరగా మూసి ఉన్న వీధి తలుపు తెరుచుకొని హడావిడిగా అనంతరావు లోపలికొచ్చాడు. మా అమ్మ రాజమండ్రి బస్ ఎక్కడం నిన్న రిక్షా వీరయ్య చూశాడట అన్నాడు. ఆ మాట వినడంతోనే అమ్మ రాజమండ్రి వరకు వచ్చి మా ఇంటికి చేరుకోలేక పోయిందేమోనన్న అనుమానం నాలో కలిగింది. అమ్మ రాజమండ్రిలోనే ఎక్కడో ఒక చోట కనిపిస్తుందన్న నమ్మకం నాలో చోటు చేసుకుంది. ఈ ఆలోచన కలిగిన మరుక్షణం ఇక అక్కడ నిలవాలనిపించలేదు. ఇక్కడ నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మేము రాజమండ్రిలో ఎంక్వైరీ చేస్తాం అని అన్నయ్యకు చెప్పి అనంతరావుతో పాటు రోడ్డు మీదకొచ్చాను. ఆ సమయంలో బస్సులు అరుదుగా వస్తూ పోతుంటాయి. బస్ కోసం నిరీక్షించి లాభం లేదని అటుగా వస్తున్న ఓ లారీ ఆఫ్ చేసి ఎక్కి కూర్చున్నాం. సుమారు 1.5 గంట తర్వాత బస్ స్టేషన్ సమీపంలో మమ్మల్ని దింపి వెళ్ళిపోయింది లారీ. ముందుగా బస్ స్టేషన్ దగ్గర నుంచే వెతకటం ప్రారంభించాం. సరిగ్గా అప్పుడే కుటుంబ సమేతంగా సినిమా చూసి వస్తున్న రాంబాబు మాస్టారు కనిపించారు. ఆయన మా ప్రక్క వీధిలోనే ఉంటున్నారు. మా కిరణ్కు ఆయనే ప్రైవేట్ చెబుతుంటారు. ఏదైనా ఊరెళ్ళి వస్తున్నావా అన్నారు నన్ను చూస్తూనే. అమ్మ సంగతి ఆయనకు చెప్పాను. విని చాలా నొచ్చుకున్నారు ఆయన. ఎందుకా ముసలామెతో అలా ఫుట్బాల్ ఆడుతున్నారు? ఎవరు చూస్తే ఏం పోయింది చెప్పు? ఆవిడేం పట్టు చీరలు, పంచదార అరిసెలు, పౌడరు, స్నోలు అడుగుతుందా ఏమిటి? వేలకు గుప్పెడన్నమే కదయ్యా మీరు పెట్టేది. సరే జరిగిపోయాక అనుకొని ఏం లాభం? ముందు పని చూడండి అంటూ నా మొహం వాచేలా చివాట్లు పెట్టి వెళ్ళిపోయారాయన. నేను అనుకున్నంత అయింది. వదిన తొందరపాటు వల్ల ఇంకా ఎందరు ఎన్ని రకాలుగా అంటారోనన్న భయం ఆ క్షణాన నాలో కలిగింది. మాస్టర్ అన్నట్టు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది మా పని. ఆ చుట్టుప్రక్క ప్రాంతాలన్నీ ఉదయం 10 గంటల వరకు గాలించినా అమ్మ కనిపించలేదు. ఇక అమ్మ కనిపించదేమోనన్న నిరాశ నా నవనాడుల్ని కృంగతీస్తుంది. నీరసం, నిస్సత్తువ నన్నావరించుకున్నాయి. అనంతరావుని వాళ్ళ ఊరెళ్ళమని చెప్పి నేను ఇంటికి వచ్చాను. అత్తయ్య ఎక్కడున్నారు? ఆత్రంగా అడిగింది జయ. జరిగింది ఆమెతో చెప్పాను. ఆమె బలవంతం మీద 4 ముద్దలు తిని మా కిరణ్ని వెంట పెట్టుకొని మళ్ళీ అమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాను. రాత్రి 1 గంట వరకు తిరిగిన ఫలితం దక్కలేదు. విపరీతంగా అలసిపోయిన శరీరం విశ్రాంతిని కోరుతుంది.
తిరుగు ముఖం పట్టి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి రైలు కింద పడి ఎవరో చచ్చిపోయారని చెప్పుకుంటున్నారక్కడ. ఆ మాట వినడంతోనే భయాందోళనతో నా శరీరం వణికిపోయింది. శిలలా అలాగే నిలబడిపోయాను. కొన్ని క్షణాల అనంతరం తేరుకొని ఎవరు ఏమిటని విచారిస్తే చచ్చిపోయిందొక వృద్ధుడని, అతడికి 4 కొడుకులని తెలిసింది. 4 కొడుకులున్న ఆ ముసలివాడికి ఇలాంటి చావు రావాల్సింది కాదని అక్కడంతా అనుకుంటుంటే సిగ్గుతో కుంచించుకుపోతూ ఇల్లు చేరుకున్నాను. కిరణ్ పడుకున్నాడు వచ్చిన వెంటనే అలసటతో. నేను కూడా పడుకున్నానన్న మాటే గాని నాలో దుఃఖం ఆగడం లేదు. అమ్మ రూపం కళ్ళ ముందు నిలిచి నన్ను వెక్కిరిస్తుంది. వెధవల్లారా, కళ్ళెదురుగా ఉన్నంతసేపు నన్ను వంతులేసుకొని నానా హింస పెట్టారు. కనిపించకుండా పోతే ఎందుకురా ఏడుస్తారు అని అమ్మ నన్ను నిలేసి ప్రశ్నిస్తున్నట్టనిపించింది. ఎటూ తోచని స్థితిలో ఎనలేని దుఃఖంతో కొట్టుమిట్టాడుతున్న నా సమీపానికి జయ వచ్చింది. సుమారు 7-8 నెలలుగా ఓ క్రమ పద్ధతిలో జరుగుతూ వస్తున్నది. అందుకు భిన్నంగా ఇలా ఎందుకు జరగాలి? అప్పటికప్పుడు ప్రయాణమై అత్తయ్య వచ్చేస్తుంటే చూస్తూ మీ వదిన ఎలా ఊరుకుంది? ఈ అనార్థానికి మన అందరికీ మనశ్శాంతి లేకుండా పోవడానికి కారణం ఆవిడే. ఆవిడకు ఇష్టం లేకపోతే ఇక్కడకు తీసుకొచ్చి దిగబెట్టాల్సింది, లేకుంటే ఉత్తరమైనా వ్రాసి ఉండాల్సింది. ఇప్పుడు మనిషి కనిపించకుండా పోయారంటే ఎంత అప్రదిష్టో చూడండి అంది కళ్ళనీళ్లు పెట్టుకొని జయ. జయ మాటలు నాలో మరింత మనక్లేశాన్ని కలిగించాయి. ఆమె అన్నదాంట్లో చాలా మటుకు నిజం దాగి ఉంది. నిన్నటికి నిన్ననేగాక ఇంతకు ముందు కూడా వదిన అమ్మను శారీరకంగా హింసించి ఉంటుంది. మతిస్థిమితం లేనంతలో మనిషి కోపం చచ్చిపోదు. ఇది వరలో 4-5 సార్లు మధు, నేనిక అక్కడకు వెళ్ళనురా, నీ దగ్గరే ఉండిపోతాను అన్న అమ్మ మాటలు ఆకస్మికంగా నాకు జ్ఞప్తికొచ్చాయి. ఆ మాటలకర్థం నాకిప్పుడు బోధపడింది. బోధపడినా బాధపడినా ఇప్పుడు అమ్మ లేదు, కనిపించడం లేదు. కనిపిస్తూ కళ్ళెదుట ఉన్నన్నాళ్ళు నేను ఒక్కన్నే ఎందుకు చూడాలన్న స్వార్థం నా కళ్ళు మూసేసింది. అమ్మకు నేనొక్కన్నే అయి ఉంటే ఇలా వంతులేసుకునే అవకాశం ఉండి ఉండేదా? జన్మనిచ్చిన తల్లిని తండ్రిని చివరి దశలో చూడ్డానికి మనిషికెందుకింత స్వార్థం? ఎందుకని అసహ్యం? ఏది అసహ్యం అనుకోకుండా భరించి పాలిచ్చి లాలించి పెంచి పెద్ద చేసిన తల్లికి పట్టడన్నం పెట్టడానికి పరిస్థితులు సహకరించవా? రేపన్న రోజున నేను, నా భార్య, నా వదిన ఇలా ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్యే కదా ఇది. వృద్ధాప్యం మనిషికి నేరమా? వయస్సు మీద పడ్డ వాళ్ళ బ్రతుకులే ఘోరమా? పెద్దన్నయ్య చనిపోగానే ఇంత దూరం నేనెందుకు ఆలోచించలేదు? నాలోని స్వార్థం అమ్మను వంతులేసుకునే ఊహకు రూపం కల్పించిందా? నాలో మంచి చెడుల సంఘర్షణ జరుగుతూ భరించ శక్యంగాని బాధ మనస్సును చిత్రవద చేస్తుండగానే భళ్ళున తెల్లవారింది. అప్పుడే అన్నయ్య వచ్చాడు. వీణుల విందైన వార్త తెచ్చాడేమోనని నేను ఎంతో ఆశపడ్డాను. అన్నయ్య పెదవి విరిచాడు. నా ముఖంలోకి చూసి బరువుగా నిట్టూర్చాడు. జయ ఇచ్చిన టీ త్రాగి అమ్మ కోసం మళ్ళీ అన్వేషణ మొదలుపెట్టాం. అమ్మ మాకు కనిపించకుండా పోయి ఆ వేళకు 5 రోజులైంది. ఈ 5 రోజులుగా కంటికి నిద్ర లేదు, కడుపుకింత తిండి లేదు, మనసుకు శాంతి లేదు. అటు పెద్దన్నయ్య గారి పిల్లలు, ఇటు నేను, అన్నయ్య, అనంతరావు అడిగిన చోట అడగకుండా, వెళ్ళిన ఊరు వెళ్లకుండా మతులు పోగొట్టుకొని తిరిగి తిరిగి అలసిపోయాం. అమ్మ జాడలేదు, మమ్మల్ని కన్న తల్లి కనిపించలేదు. ఇక అమ్మ కనిపిస్తుందన్న ఆశ నాలో అంతరించిపోతుంది. ఆ మాట తలుపుకొస్తేనే ఆనకట్ట తెగిన నదిలా నాలో దుఃఖం పొంగి పొర్లుతుంది. నిజానికి అమ్మ చనిపోయినా ఇంత వ్యధ అనుభవించేవాణ్ణి కాదు. ఈ జీవిత నాటక రంగంలో ఆమె పాత్ర పరిసమాప్తి అయిపోయిందనే తృప్తి అయినా మిగిలి ఉండేది. కనీసం ఇప్పుడు ఆ తృప్తి కూడా లేదు. అనుక్షణం అమ్మ ఏమైపోయింది, ఎక్కడుంది అన్న జవాబులేని ప్రశ్నలతో సతమతమైపోతున్నాను. అమ్మ మాకు దూరం కావడానికి కారణమైన వదిన మీద అంతులేని కోపం ముంచుకొస్తుంది. ఈ వృద్ధాప్యంలో మతిలేని స్థితిలో అమ్మ ఎన్ని బాధలు పడుతుందోనన్న ఆలోచన నా అణువణువును దహించి వేస్తుంది. ఆలోచించి ఆలోచించి మొద్దుబారిన మస్తిష్కంలో ఇక ఆలోచించలేక
ఇంటి వసారాలో వాలు కుర్చీ వేసుకొని వెనక్కు జారబడి కళ్ళు మూసుకున్నాను. అయినా అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఎవరో పిలిచినట్టయి చటుక్కున కళ్ళు విప్పాను. ఎదురుగా రాంబాబు మాస్టారు, ప్రక్కనే అమ్మ. ఆమెనంత సమీపంగా చూడబట్టి నా తల్లి అని గుర్తించగలిగాను. కానీ ఏమాత్రం దూరంలో ఉన్నా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆమె రూపం. మా వీధిలో ఇంటింటికి తిరిగి అడుక్కునే ముసలామెకు అమ్మకు ఏమాత్రం వ్యత్యాసం లేదు. కుర్చీలోంచి గబాలున లేచి ఆనందోద్రేకాలతో అమాంతం అమ్మను కౌగిలించుకున్నాను. కానీ ఆమె నుంచి నేను ఆశించిన ఫలితం రాలేదు. కళ్ళు చిట్లించి క్షణంసేపు నా వైపు చూసి చూపు మరల్చుకుంది. అమ్మా, నేనమ్మా మధుని, నీ మధునమ్మా అన్నాను ఆవేదనగా. అత్తయ్య, నేను మీ జయని అంది. అప్పుడే అక్కడకు వచ్చిన జయ. ఆమె వెనుకే వచ్చిన పిల్లలు అనుమానాస్పదంగా అమ్మను చూస్తూ నిలబడిపోయారు. అమ్మ మా అందరి వైపు ఓ మారు చూపు సారించింది. అని క్షణం తర్వాత 3 రోజులైంది బాబు ముద్ద తిని, గుప్పెడు మెతుకులు పెట్టించండి అంది. అచ్చం అడుక్కునే మనిషిలా, జాలిగా, దీనంగా. నా దవడ మీద ఎవరో చాచి కొట్టినట్టయింది. నా గుండెను పిడికిలితో పట్టి లాగినట్టయింది. చందమామ రావే, జాబిల్లి రావే అంటూ తన చల్లని చేత్తో గోరుముద్దలు తినిపించి చిటికెన వ్రేలంత మనిషిని చెట్టంత వాణ్ణిగా చేసిన నా కన్నతల్లి ఆ చేయి చాచి ఆ నోరు తెరిచి నన్నే అడుక్కుంటుందంటే ఇంతకన్నా అదృష్టం మరెక్కడైనా ఉంటుందా? ఎంత నిగ్రహించుకున్నా ఆగకుండా నా కళ్ళు ధారాపాతంగా నీళ్లను వర్షిస్తున్నాయి. మధుమూర్తి, ముందు ఆమెకు స్నానం చేయించి భోజనం పెట్టండి. ఆమెకు కావాల్సిందిప్పుడు మీ పరిచయాలు, ఆప్యాయతలు కావు, ఆకలి తినడం అంటున్న రాంబాబు మాస్టారి మాటలు వింటూనే కళ్ళు తుడుచుకొని అమ్మను లోపలకు తీసుకెళ్ళింది జయ. అమ్మ మీకెక్కడ కనిపించింది మాస్టారు అడిగాను ఆయన వైపు కృతజ్ఞతగా చూస్తూ. ఎక్కడోనటయ్యా మధుమూర్తి, ఆమె మా వీధిలో అడుక్కుంటుంది. ఆవిడ మా గుమ్మం ముందుకొచ్చి కాస్త గంజి పోయించండి బాబయ్య అని అడిగే వరకు నేనామెను గుర్తుపట్టలేకపోయాను. నువ్వా రోజు నాకు చెప్పకపోతే ఆవిడ నీ తల్లి అని నేననుకొని ఉండేవాణ్ణి కాదు. ఆవిడను గుర్తించిన మరుక్షణం నా మనస్సు ద్రవించిపోయింది. క్షణకాలం ఆగారు మాస్టారు. ఆయన కళ్ళు సజల పూరితాలవడం నేను గమనించాను. సూటిగా ఆయన మొహంలోకి చూడలేక తల దించుకున్నాను. ఇలాంటివన్నీ చూస్తుంటే మనిషికి వృద్ధాప్యం భయంకరమైనదేమోననిపిస్తుందయ్యా మధుమూర్తి. అడుక్కునే కొందరి జీవితాల్ని తరచి చూస్తే ఇంతకన్నా హృదయ విదారకరమైన విషయాలెన్నో బయటపడతాయి. ఏది ఏమైనా మధుమూర్తి, ఇలా మరోసారి జరగకుండా చూసుకోండి. చెబితే మీకు కోపం రావచ్చునేమో కానీ వయస్సు పైబడ్డ వాళ్లను ఈ భూమి మీద అప్పుడే కళ్ళు తెరిచిన పసిపాపల్లా చూసుకోవాలి. వృద్ధాప్యం మనిషికి నేరం కాదయ్యా. అది బ్రతికే ప్రతి మనిషికి తప్పనిది, తప్పించుకోలేనిదీను. నా మాటలు అర్థం చేసుకో మధుమూర్తి. నేను మళ్ళీ వస్తాను అని రాంబాబు మాస్టారు వెళ్ళిపోయారు. మాస్టారి మాటలు వాడి బాణల్లా నా గుండెల్లోకి దిగాయి. కళ్ళ ముందు మెరుపులు మెరిశాయి. ఇక అమ్మను ఎక్కడికి పంపకూడదన్న నిర్ణయం ఆ క్షణాన తీసుకున్నాను. నన్ను కట్టుకున్నప్పటి నుంచి కష్టాలను చిరునవ్వుతో భరిస్తున్న జయ నా నిర్ణయానికి హర్షం వెలుబుచ్చుతుందనే గాఢ నమ్మకం నాకుంది. మనసుకు దెబ్బ తగిలితేనే కానీ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే బుద్ధి మనిషికి ఏర్పడదేమో. ఓ వారం రోజుల తర్వాత, జయ, ఓ తల్లి కథ సినిమాకు వెళ్దాం పదా అన్నాను. వద్దండి, ఆ సినిమా నేనిక చూడను అంది జయ. ఆ తల్లి కథ కూడా నా తల్లి కథలాగే ఉంటుందనుకుంటుందో, తనకు రాబోయే వృద్ధాప్యాన్ని తలుచుకొని భయపడుతుందో నాకు అర్థం కాలేదు. సమాప్తం.